చాలామంది వచ్చేసరికి వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ జేఎన్టీహెచ్ ఏవైతే ఉన్నాయో మే జూన్లో వాటికి రిజిస్టర్ అవుతున్నారు. అవి సప్లీలు, అవి పాస్డ్ అవుట్ వాళ్ళు, కాలేజెస్లో ఛాన్స్ అయిపోయిన వాళ్ళు. అయితే చాలామంది అడిగే ప్రశ్న, అది యూజీ వాళ్ళైనా, పీజీ వాళ్ళైనా, ఎంఓయూ వాళ్ళైనా, ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్లో మేము రాసేటప్పుడు ఏంటంటే ఈ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఉంటుంది. ఎంత రాసినా కూడా మేము పాస్ కాలేదు. అందుకని చెప్పేసి మేము వన్ టైం ఛాన్స్ దాకా వచ్చేసాం. మరి ఈ వన్ టైం ఛాన్స్ అంటే ఇది సెకండ్ టైం రాసే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటుంది, అంతకంటే ఎక్కువ టైమ్స్ రాసే వాళ్ళకి ఆల్రెడీ దాని గురించి తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా రాసేవాళ్ళు కానివ్వండి, మళ్ళీ వాళ్ళు కూడా వచ్చేసరికి అడిగేది ఏంటంటే ఈసారి వన్ టైం ఛాన్స్ 1.5 ఇయర్కే పెట్టారు, ఎందుకంటే 2 సంవత్సరాలు తక్కువ పెట్టరు. మరి ఈసారి ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్లో అందరినీ పాస్ చేస్తారా, పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుందా, ఒక వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ మీ ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. టాపిక్లో వెళ్తే ఏంటంటే మీకు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్లో వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ పరంగా చూసినా, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పరంగా చూసినా, క్వశ్చన్ పేపరు మోడ్ అంటే ఈజీ కానీ హార్డ్ కానీ టఫ్ పరంగా చూసినా, లేకపోతే పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్ దాని పరంగా చూసినా, ఎగ్జామ్ సెంటర్స్ ఒక్కటి మినహాయిస్తే మిగతా అన్నిట్లో కూడా మీకు అఫిలియేటెడ్ కాలేజెస్లో, అటానమస్ కాలేజెస్లో ఎలా రాశారో, ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. అందుట్లో ఎటువంటి మార్పు ఉండదు. మీకు అక్కడ ఎన్నైతే మార్కులు వచ్చినాయో ఇక్కడ అన్నే మార్కులు వస్తాయి. అంటే అక్కడ మీరు ఎలా రాసున్నారో, వీళ్ళు ఎలా చేశారో మీకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి అక్కడ రాలేదు కాబట్టి వన్ టైం ఛాన్స్కి వచ్చారు కాబట్టి దానికి భిన్నంగా అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్తో కనుక మీరు రాసినట్టయితే మీరు పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. జాలి చూపిస్తారు వన్ టైం ఛాన్స్ కాబట్టి, అందరిని బయటికి పంపిస్తారు వన్ టైం ఛాన్స్ కాబట్టి అన్న అపోహ పెట్టుకుంటే అది నిజంగా మీ అపోహ, మీ భ్రమ. అది మాత్రం చేయొద్దు. అట్లీస్ట్ ప్రిపేర్ అయ్యి మాత్రం రాయండి, ఓకేనా. ఇక అక్కడికి అన్ని సబ్జెక్టులు మా వల్ల కాలేదు అనుకునేవాళ్ళు, గ్రేస్ మార్క్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉన్నవాళ్ళు అవి దగ్గరగా ఎలిజిబిలిటీకి ఎంత వస్తే అంత వస్తుందో అంతవరకు రాసి ఇది అవ్వటం అయితే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. ఆ తర్వాత పెట్టుకోవడానికి ఉంటుంది, తీసేయరు అవి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తారా, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తారా, కొత్త వాళ్ళు చేయరు, ఫ్యాకల్టీయే చేస్తారు. ఇంతకుముందు ఫ్యాకల్టీయే చేస్తారు. పోయినసారి మీ బుక్లెట్ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళే చేయొచ్చు, వాళ్ళకి వెళితే కనుక. ఆన్లైన్ అయితే, ఆఫ్లైన్ అయినా అంతే, అది చెప్పలేము పేపర్ బుక్లెట్ ఎవరికి వెళ్తుందని. అయితే ఇక్కడ వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వన్ టైం ఛాన్స్ కూడా ఆన్లైన్, ఆఫ్లైన్లో పేపర్ వాల్యుయేషన్ పోయినసారి కండక్ట్ చేశారు. ఈసారి మరి యూనివర్సిటీలో మొత్తం చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే అనేది చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి. సో దాని ప్రకారం చూసుకుంటే మీకు యూనివర్సిటీ వాళ్ళే పేపర్ వాల్యుయేషన్ చేసేదాని ప్రొఫెసర్స్ ఉంటుంది. అంటే మరి ఈజీగా ఉంటుందంటే కాదు, ఇంకా టఫ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రొఫెసర్ మెంటాలిటీకి అసోసియేట్ ప్రొఫెసర్స్ మెంటాలిటీకి చాలా తేడా ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్స్ ఏమో కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ ప్రొఫెసర్స్ మెంటాలిటీ ఏంటంటే ఆన్సర్ కీ పేపర్ కూడా మ్యాక్సిమం చూడేది ప్రాబ్లంకి ఆన్సర్ అయితే తప్ప ఏం చేస్తారంటే ఇది ఎగ్జాక్ట్గా ఉందా లేదా చూసుకుంటారు. సో ఇది జరగకుండా చూసుకోండి. యూనివర్సిటీలో జరగకూడదు పేపర్ వాల్యుయేషన్ అని చెప్పేసి కోరుకోండి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో యూనివర్సిటీలో జరిగినా ప్రొఫెసర్స్ చేయకూడదు యూనివర్సిటీ వాళ్ళు అని మాత్రం కోరుకోండి. ఇది ఇంతకుముందు జరిగింది కాబట్టి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేశానంటే ఆ వీడియో ఎంతవరకు చూడండి, ఓకేనా. ఇది